నక్షత్రమిత్రులు, బ్రింగర్స్ ఆఫ్ ద డాన్, టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సినియాక్. ఈ భాగంలో 18వ అధ్యాయమైన చైతన్య సర్వ సమ్మేళనాల గురించి తెలుసుకుందాం. కాంతి మీకు సమాచారాన్ని అందిస్తుంది. కాంతి మిమ్మల్ని ఉత్ప్రేరితుల్ని చేస్తుంది. సమాచారం మిమ్మల్ని బలోపేతుల్ని చేస్తుంది. కనుక జ్ఞానం ఉండనప్పుడు మీకు బలం లేనట్లే అనిపిస్తుంది. శబ్దం కూడా సమాచారాన్ని అందించే మరో వాహనమే. ప్రకంపనాలలో కాంతిలాగే శబ్దం కూడా ఒక భాగమే. మీరు కంటితో చూసి చెవులతో వింటారు కనుక కాంతి, శబ్దము వేరువేరు శక్తి రూపాలుగా మీకు అనిపించిన వాస్తవంలో ఆ రెండూ కలిసే ఉన్నాయి. రెండు విభిన్న జ్ఞానేంద్రియాలతో కాంతి ప్రకంపనాలు, స్వర ప్రకంపనాలు మీకు అందుతున్న వాస్తవంలో ఆ రెండూ కలిసే ఉన్నాయి. భూమి మీద నిర్మాణాలలో, ముఖ్యంగా ప్రాచీన పవిత్ర క్షేత్రాలలోని కట్టడాలలో ఉపయోగించిన శిలల్లో ఎంతో పరిజ్ఞానం, సమాచారం దాగి ఉంది. అదేవిధంగా మీ శరీరపు అస్థిపంజరాల్లోని ఎముకల్లో కూడా ఎంతో విలువైన సమాచారం దాగి ఉంది. శబ్దాన్ని మీలోనికి మీరు అనుమతించగలిగితే ఓ ద్వారం మీలో తెరుచుకొని విస్తృతమైన సమాచారం మీ దేహాన్నంతా నింపుతుంది. శబ్ద ప్రకంపనాలు భూమి లోపలికి కూడా ప్రసరిస్తూ భూప్రకంపనాలను పరివర్తిస్తూ ఓ సమాచార వ్యవస్థను సమీకరించే అణువుల పునర్నిర్మాణాన్ని సాధ్యం చేస్తుంది. శబ్దాన్ని ఉపయోగిస్తూ ఇతరుల్ని మీరు ప్రభావితం చేస్తున్నప్పుడు వాళ్ళ శరీరాలలోని అణువుల్లో సమాచార క్రోడీకరణ సాధ్యపడే విధంగా అణువులు సర్దుకొని పునర్నిర్మింపబడతాయి. బోధనా కార్యక్రమాలు మరింత గంభీరంగా సాగుతాయి. అనేక వాస్తవాలను అధిగమించగలిగిన టిబెట్లోని ఏ ప్రవీణుడైనా పరమపదించినప్పుడు ఆ మహనీయుడి శరీరానికి సంస్కారాలు ఏవీ చెయ్యకుండా సహజ రీతిలో శిథిలమయ్యేందుకు అనుమతిస్తారు. అలాంటి వారి శరీరపు అస్థిపంజరాలలో అనేక ప్రకంపనాలను స్వీకరించగల సామర్థ్యాలు నిక్షిప్తాలుగా ఉంటాయి. కాబట్టి సమాచారం శిలల్లోనూ ఎముకల్లోనూ భద్రంగా ఉంటుంది. కొన్ని టిబెట్ సన్యాసాశ్రమాలలో అనేక వేల ఏళ్ల నుండి జాగ్రత్త చేయబడి ఉన్న సన్యాసుల కపాలాలను మనం దర్శించవచ్చు. అత్యంత జాగ్రత్తగా అమర్చి ఉంచబడిన ఈ సన్యాసుల పుర్రెలలోని సమాచార నిక్షిప్తాలను శబ్దం సహాయంతో సులభంగా గ్రహించవచ్చు. సజీవంగా ఉన్నప్పటి సన్యాసుల ఆలోచనలను, జ్ఞానాన్ని ఈ పుర్రెల ద్వారా మళ్ళీ మనం స్వీకరించి గ్రహించవచ్చు. స్ఫటికంతో పుర్రెను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? స్ఫటికపు ఆకారాలు హాలోగ్రఫిక్ కంప్యూటర్ల వంటివి కనుక. అనుసంధానించబడిన వ్యక్తికి లేక ఓ జ్ఞానికి ఎంతో విలువైన సమాచారాన్ని, జ్ఞానాన్ని ఈ స్ఫటికపు కపాలాలు అందించగలుగుతాయి. మీ శరీరంలోని అస్థికలు ఎంతో విలువైన జ్ఞాన నిక్షిప్తాలని మీరు అవగతం చేసుకోగలగాలి. పరిణామానికి పనికొచ్చే ఓ సాధనమే శబ్దం. మీరు శబ్ద పరిరక్షకులై మీ అస్థికలలోని సమాచారాన్ని ఓ స్వరశృతి సమీకరణంతో స్వీకరించి అవగతం చేసుకోగల మహాకార్యంలో నిష్ణాతులు కావాలి. శబ్దం ఏ పదార్థంలోకైనా చొచ్చుకొని పోగలుగుతుంది. ఏ అణువులనైనా పునర్నిర్మింపగలుగుతుంది. ఏ వాస్తవాలనైనా పునర్వ్యవస్థీకరించగలుగుతుంది. ప్రాచీన ఈజిప్టు వాసులు స్వర ప్రకంపనాల శృతి కోసం ఆంక్ అనే పరికరాన్ని ఉపయోగించేవారు. ఇది ట్యూనింగ్ ఫోర్క్ లాంటిది అన్నమాట. ఈ ఆంక్ ప్రాణానికి సంకేతం. దీని సహాయంతో ఎన్నో అద్భుతాలను వారు సాధించగలిగేవారు. ఈ విద్యను నేర్చుకోవడానికే వాళ్ళు అతి తీవ్రమైన యోగ్యతా పరీక్షలలో ఉత్తీర్ణులు కావలసి వచ్చేది. సామాన్యుల చేతుల్లో పడకూడని విద్య అది కాదు కనుక. అటువంటి నిగూఢ విద్యలకు ప్రస్తుత ప్రపంచం సిద్ధంగా లేదు. అలాంటి శక్తి మీ చేతుల్లో ఉంటే దాన్ని దుర్వినియోగం చేయడానికి ఎందరో ప్రయత్నిస్తూ ఉంటారు కనుక. స్వరానికి మీ శరీరాన్ని శృతి చేసుకోండి. మీ ఉనికిలో మీరు కేంద్రీకృతం కండి. మీ మనస్సును నిర్మలంగా ఉంచుకోండి. ఓ అనుస్వరం మీ నుంచి ప్రభవించేలా తయారు కాండి. ప్రాచీన గూఢ శాస్త్రవేత్తలు ఈ పద్ధతినే ఉపయోగించేవాళ్ళు. సామూహిక ప్రయత్నంతో జరిగితే ఇది ఓ మహత్తర బలోపేతమైన పద్ధతి అవుతుంది. అచిర కాలంలోనే స్వరానికున్న అద్భుత శక్తులు మీలో సమీకరించబడతాయి.
సమీకృత స్వర ప్రకంపనాల చైతన్యం మీలో ఏర్పడి మీరు ప్రాజ్ఞులవుతారు. స్వర ప్రకంపనాలను స్వీకరించే సామర్థ్యం మీకుందన్న విషయం మీకు తెలిసేలోపే మీలో ఆ విద్య స్థితమవుతుంది. మీ ప్రాణశక్తి మీలో పునరుజ్జీవం పొందుతుంది. ఓ పరమాద్భుత అనుకంపని అంటే ట్యూనింగ్ ఫోర్కుగా మీరు తయారవుతారు. బంకమట్టితో ఆడుకుంటున్న ఓ చిన్నారి బాలుడు అచిరకాలంలోనే అద్భుతంగా ఆ మట్టితోనే బొమ్మల్ని తయారు చేయగలిగినట్లే ఇది మీలోనూ కలుగుతుంది. ఓ సృజనాత్మకత మీలోనూ ఏర్పడుతుంది. ముందుగా స్వరానికున్న శక్తి ఏమిటో మీకు అర్థమవుతుంది. తరువాత అది మీ అనుభవంలోనికి, తరువాత మీ అదుపులోనికి వస్తుంది. మీ వల్ల ఆ శక్తుల దుర్వినియోగం జరిగే అవకాశాలే ఉండవు. సామూహిక స్వర సాధనను మీరు చేస్తే ఓ విస్తృతాన్ని మీరు ఏర్పరచుకుంటారు. మీ శరీరం అనే సాధనం మీద కొన్ని ప్రకంపనాల శక్తులను శృతి చేయనిస్తారు. మీరు ఇదివరకు ఏర్పరచుకున్న అభిప్రాయాలను వదిలిపెట్టి విభిన్న శ్రావ్యనాదాలు, విభిన్న సామర్థ్యాల శక్తులు మీ శరీరాన్ని వినియోగించుకోవటానికి అనుమతిస్తారు. భూమి మీద ఆ ప్రకంపనాల నిర్మాణానికి మీరు ఈ విధంగా సహాయపడతారు. వాస్తవంలో మీరు అనుభవించగలుగుతున్న శక్తులనే మీరు మీ ద్వారా వ్యక్తీకరించి ప్రసరింపచేయగలుగుతారు. ఆ శక్తులకు మీరు ఓ మాధ్యమంగా తయారవుతారు. మీరు ఒక అవకాశాన్ని సృష్టిస్తారు. శక్తులు ఆ అవకాశాన్ని వినియోగించుకోగలుగుతాయి. ఉద్వేగం మీలో అనుభూతిని సృష్టించి దానితో మిమ్మల్ని అనుసంధానం చేస్తూ చైతన్యంలోని స్థితులను మీరు గ్రహించేటట్లు చేయగలుగుతుంది. హేతువాదంతో ఆ చైతన్య స్థితులను అర్థం చేసుకోవడం జరిగే పని ఎంతమాత్రమూ కాదు. హేతువాదం అహంకారాన్నే గుర్తించి దానితో జతకడుతుంది. కాబట్టి చైతన్యపు స్థితులను గ్రహించే సామర్థ్యం దానికి ఉండదు. అనుభూతి అన్ని విభేదాలను విస్మరిస్తుంది. కనుక అన్ని అవకాశాలను, అన్ని స్థితులను అవగతం చేసుకోగలుగుతుంది. అన్ని చిహ్నాలను, అన్ని నిర్వచనాలను అనుభూతి అనే శక్తితోనే మీరు గ్రహిస్తారు. అనుభూతి అన్నది వాస్తవంలో ఓ అనుకంపన ప్రకంపనమే. శబ్దం అన్ని ఉద్వేగాలను మీలో రేపుతుంది. అనుభూతి ఆ ఉద్వేగాలన్నింటినీ అవగతం చేసుకుంటుంది. ఓ స్వర ప్రకంపనాన్ని మీరు విన్నప్పుడు మీలో ప్రభవించే అనుకంపన ప్రకంపనమే మీ కాంతి శరీరాన్ని, మీ గాఢమైన విశ్వప్రేమను, సర్వ జగత్తులను మీరు గుర్తించేలా చేస్తుంది. ఓ అనిర్వచనీయమైన ఆనందమో, ఓ అవధులు లేని ఆక్రోశమో మీలో కలుగుతుంది. మీ అనుభూతి అప్పుడు ఓ ప్రకంపనాన్ని వెతికి పట్టుకుంటుంది. అలా వెతికి పట్టుకున్న ప్రకంపనమే మీ శరీరపు కణాల్లోని జన్యుప్రోగుల చుట్టల పరిణితికి దోహదం చేస్తుంది. మీ శరీరపు ఆవరణకు ఆవల ఉన్న చక్రాలను మీకు అందుబాటులోకి తెచ్చే మాధ్యమమే, వాహనమే శబ్దము. హేతువాదంతో ఆ చక్రాలను మీరు ఎప్పటికీ అందుకోలేరు. మీరు అన్ని చక్రాలను అంటే అన్ని శక్తి కేంద్రాలను మీ అనుభూతి ద్వారానే అందుకోగల సామర్థ్యాన్ని సంపాదించాలి. స్వరాలే ఆ అనుభూతులను మీలో నిర్మిస్తాయి. ఆ అనుభూతులే విశ్వ సమాచారాన్ని మీరు అందుకోగల సామర్థ్యాన్ని మీకు అందిస్తాయి. శబ్దాన్ని ఓ చిత్రంగా మలచి మీకు చూపించగలిగే అవకాశం ఉంటే ఆ చిత్రాలను దర్శించిన మీరు మంత్రముగ్ధులవుతారనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ ఉండదు. కొన్ని వాస్తవాలలో శబ్దాలు కాంతి చిత్రాలుగా పరివర్తనం చెందగలుగుతున్నాయి. మీ శరీరాన్నో, మీ చేతినో కేవలం కదిలించి ఆ స్వరచిత్రాన్ని మీరు మీ అనుభవంలోనికి తెచ్చుకోగలుగుతారు. ప్రసార వ్యవస్థలో సుసంపన్నమైన స్వరస్థానాన్ని, ఎన్ని బహుముఖ వాస్తవాలలో స్వర ప్రకంపనాలు ఎన్ని రూపాలను ధరించగలుగుతున్నాయో ఆ అద్భుత స్వర ప్రవృత్తుల్ని, స్వర స్వయం వ్యక్తీకరణ చాతుర్యాన్ని మీ అనుభూతి వల్లే మీరు అవగతం చేసుకుని అత్యాశ్చర్యచకితులవుతారు. శబ్దానికి ఓ భాష, ఓ స్వరూపము రెండూ ఉన్నాయి. శబ్దం ఓ నిర్దిష్ట ప్రకంపనాన్ని ప్రసరిస్తుంది. శరీరం దాన్ని స్వీకరిస్తుంది. నిశ్చల ప్రకృతి స్వర ప్రకంపనాలను బీథోవెన్, మొజార్ట్ వంటి సంగీత కోవిదులు స్వీకరించి వ్యక్తీకరించగలిగారు. మానవత్వపు జ్ఞాపకాలను సజీవంగా ఉంచటానికి ఈ మహనీయుల జీవకణాల్లోని జన్యు ప్రకంపనాలు సరైన అనుకంపనా స్వరాలతో ప్రకృతి ప్రసరిస్తున్న తక్కువ వేగ ప్రకంపనాల సమాచారాన్ని స్వీకరించగలిగే సామర్థ్యాన్ని
సానుకూల్యం చేసుకోగలిగాయి. నాదశక్తి పరిణితిని పొందబోతోంది. శృతి సాధన వల్ల మీ శరీరాలు సంగీత సాధనాలుగా తయారవ్వబోతున్నాయి. మానవులు వేణువుల్లాగా, పియానోలులాగా, తంత్రి వాయిద్యాలుగా, సన్నాయిలుగా, ఇతర వాయిద్యాలుగా తయారవ్వబోతున్నారు. విశ్వశక్తులు తమలో నుంచి స్వాభావికంగా ప్రసరించగల మాధ్యమాలుగా వాళ్ళు తయారవుతారు. ఆత్మే సర్వకర్త అవుతుంది. విశ్వ సంగీత సమ్మేళనం మనోజ్ఞంగా సంభవిస్తుంది. ఎంతో గంభీరమైన స్వరావర్ణం తయారవుతుంది. ఈ మధుర స్వరాలని ఆస్వాదించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఈ మధుర స్వరాలు ఎన్నింటినో సంభవం చేస్తాయి. ఈ రస స్వీకారానికి ప్రారంభ యత్నంగా ముందు మనం సంపూర్ణ నిశ్శబ్దాన్ని అలవరుచుకోవాలి. మధుర స్వరాలు పరిపూర్ణాలు. అన్నింటినీ అవి పరివర్తిస్తాయి. ద్వారాలను అవి తెరుస్తాయి. ప్రజ్ఞ మీలో పెల్లుబికేలా చేస్తాయి. నిక్షిప్త పరిజ్ఞానాన్ని వెలుగులోనికి తెస్తాయి. స్వర సమ్మేళనాల సమీకృతం తరువాత మీరు ఉన్న నిశ్శబ్దంలో, శ్వాసతో మీరు అనుసంధానం చెంది ఉన్న శుభతరుణంలో ప్రకంపనాలను స్వీకరించే సామర్థ్యము, బ్రహ్మానందాన్ని అందుకునే మహోత్కృష్ట స్థితి మీకు కలుగుతుంది. ఆ ధ్యాన స్థితిలో మీరు పారవస్యాన్ని పొందుతారు. సామూహిక స్వర శృతి సాధన వల్ల మీకు విశ్వమానసంతో అనుసంధానం కలుగుతుంది. మీలో ఇదివరకు లేని సామూహిక మనస్సును మీరు గుర్తించగలుగుతారు. మానవ చైతన్యములో ఓ గొప్ప అధిరోహణగా అది తయారవుతుంది. శృతి అనే మాటే కీలకంగా ఉంటుంది. భూమి మొత్తం ఒకే భావశృతిలోనికి రాగలిగినప్పుడు ఓ మహోన్నత పరివర్తనం భూమి మీద సంభవిస్తుంది. ఆ పరివర్తనమే మీ జీవిత ధ్యేయం. ఓ శృతి ప్రకంపనాన్ని మీరు ప్రసరింపబోతున్నారు. ఆ శృతి ప్రకంపనం భూమినంతా పరిభ్రమిస్తుంది. మానవత అంతా ఆ చైతన్య శృతి సమ్మేళనంలో విలీనం కావడమే అత్యంత ఆవశ్యకమైన అంశం. మానవాభ్యుదయం దీనివల్లే కలుగుతుంది. వ్యక్తే సర్వసమర్థుడు అవుతాడు. స్వరాన్ని వినియోగించుకొని మీరు దేన్ని సాధించాలనుకుంటున్నారో దాన్ని ముందుగా మీరు నిర్ణయించుకోవాలి. ఇది మొదటి అంశం. శబ్దం శక్తిని ప్రేరేపిస్తుందని తెలుసుకోవడం రెండవ అంశం. శబ్దం ఓ ఉత్తంగ తరంగాన్ని నిర్మిస్తుంది. ఈ శక్తి ప్రకంపనాలను మీరు ఇష్టం వచ్చిన మార్గంలో ప్రసరింపచేయవచ్చు. ఓ నిర్ణీత పదంలోకి కానీ, ఓ వస్తువు పైన కానీ ఆ శక్తిని ప్రసరింపవచ్చు, ప్రయోగించవచ్చు కూడా. జెరికో నగరం చుట్టూ పూనికతో ప్రదక్షిణాలు చేసిన వాళ్లను గురించి మీరు వినే ఉంటారు. రోజుల తరబడి అలా ప్రదక్షిణాలు జరిగినందువల్ల ఏర్పడిన మహోన్నత శక్తి తరంగం తన అపార శక్తితో ఆ నగరం చుట్టూ ఉన్న బలమైన గోడలను కుప్పకూల్చివేసిన విషయం గురించి తెలిసే ఉంటుంది. యుద్ధాలను చేస్తున్న అడవి జాతుల వాళ్ళు భీకరంగా సమర పొలికేకలను పెడుతూ ఉంటారు. తమ ప్రత్యర్థులపై విజయం కోసం దేవతలని ఆహ్వానిస్తూ, సహాయాలను అర్థిస్తూ, అరుస్తూ ఉంటారు. ఆ సమయాలలో సమయద్వారాలలో నుంచి శక్తి ప్రవాహాలు బలమైన రక్షణ కవచాలుగా వాళ్ల ముందు నిలుస్తూ ఉంటాయి. ఆ సమరపు భీకరమైన పొలికేకలు వింటున్న ప్రత్యర్థులను భీతావహుల్ని చేస్తాయి. వాళ్ల సమరోత్సాహం నశించిపోయి భయంతో వాళ్ళు నిశ్చేష్టులైపోతూ ఉంటారు. ఓ పొలికేక మీలో సృష్టించే భీతావహ స్థితిని గురించిన జ్ఞానం మీలో నిక్షిప్తమై ఉంది. ఓ పొలికేకను మీరు పెట్టినా, విన్నా ఏం జరుగుతుందో ఆ జ్ఞానం మీలోనే నిక్షిప్తమై ఉంది. మిమ్మల్ని ఉద్రేకపరిచే లేదా నిర్వీర్యుల్ని చేసే ప్రచండ శక్తి ఆ భీకర నాదాలకు ఉందని మీకు తెలుసు. ఆలోచనలకు అందని భయాలకు మీ అనుభూతులే ఆలవాలం. ఆ భయాలకు కారణాలను మీ అనుభూతులలో మాత్రమే అవగతం చేసుకోవచ్చు. కానీ ఆలోచనల వల్ల, హేతువాదం వల్ల అది మీకు ఎప్పటికీ అర్థం కాదు. మీ తెలివి మీ భయాలను విశ్లేషించే ప్రయత్నాన్ని మాత్రమే చేస్తుంది. కానీ స్వరనాదాన్ని విశ్లేషించగల శక్తి మీ ఆలోచనలకు లేదు. స్వరాన్ని మీరు కేవలం అనుభవించి, అనుభూతి ద్వారా మాత్రమే అవగాహనలోనికి తెచ్చుకోగలుగుతారు. శబ్దాన్ని దురుద్దేశాలతో కూడా ఉపయోగించుకోగల అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఉన్నట్లుండి చెలరేగి వినిపించే శబ్దాలు భయాన్ని సృష్టిస్తాయి. ఇలాంటి శబ్దాలను సృష్టించడం నిజంగా అత్యంత హీనమైన దుష్కార్యం. మనుష్యులపై భీకరమైన శబ్దాలు ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.
వింటున్న వారిని ఆ శబ్దాలు కల్లోలపరుస్తాయి, నిశ్చేష్టుల్ని చేస్తాయి, ధ్యాసను బలవంతంగా మళ్లించేస్తాయి. ఆ బీభత్స ప్రకంపనాలు మనస్సుకు ఓ తాళం చెవిలా పనిచేస్తుంది, హిప్నటైజ్ చేస్తుంది. మీ ప్రజ్ఞను, మీ తెలివిని ప్రవర్తించనీయదు, దేని మీద మీ మనస్సును నిలువనీదు. మిమ్మల్ని ఓ కారాగారంలో బంధించినట్లే ఉంటుంది. మీ చైతన్యం అంతరిస్తుంది, నిర్వీర్యమైపోతుంది. ఇలాంటి శబ్దాలనే కాక మీ టెలివిజన్ సెట్ల నుండి, ఇతర విద్యుత్ పరికరాల నుండి వస్తున్న చప్పుళ్ళ గురించి కూడా మీరు కాస్త ఆలోచించి చూడండి. మీరు శక్తివంతులు కావాలి. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా మీరు నిర్బలులు కాదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. మీ సృజనాత్మకతకు మూలం మీ మనస్సేనని మీరు తెలుసుకోవాలి. మీ మనస్సే, మీ ఆలోచనలే సర్వస్వాన్ని సృష్టిస్తున్నాయన్న విషయాన్ని మీరు ఎప్పుడూ గుర్తించుకునే ఉండాలి. సర్వకార్యాలను స్వరశృతితో సానుకూలం చేసుకోవచ్చునన్న అవగాహన పొంది ఆ కార్యాచరణలో దక్షులై ప్రవర్తిస్తున్న వారు అచిరకాలంలోనే అత్యున్నత ఆత్మశిఖరాలను అధిరోహించగలుగుతారు. సరువులకు మార్గదర్శకులు కాగలుగుతారు. త్వరితగతిని ఎదుగుతున్న మీరే సర్వులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తూ మానవ చైతన్యానికి ప్రతీకలుగా ఉంటూ భూమి ప్రకంపనాలను మీ స్వర సమ్మేళన శృతి వాక్యాలతో పరివర్తిస్తారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 18వ అధ్యాయమైన చైతన్య సర్వ సమ్మేళనాలు పూర్తయింది. రేపటి నుంచి 19వ అధ్యాయమైన ఆత్మజ్యోతి ప్రజ్వలనం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.